అరవింద్ అయితే గౌతమ్‌ని ఎలాగైనా చంపేయాలని చెప్పి తన స్పాట్ దగ్గరికైతే తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఇక్కడికెందుకు తీసుకొని వచ్చావని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న అరవింద్ అయితే "నువ్వు నన్ను చంపాలనుకున్నది ఈ ప్లేస్‌లోనే కదా! ఆ రోజు జనవరి 18 ఈరోజు మే 18 ఈరోజు నేను నిన్ను చంపేస్తానని" చెప్పేసైతే అంటూ ఉంటాడు. "ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు?" అని చెప్పేసైతే గౌతమ్ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి "నేను నిన్ను హింసించి చంపాలనుకున్నాను. కానీ నా వల్ల అది కావటం లేదు. అందుకే ఇప్పుడు నేను నిన్ను చంపేస్తానని చెప్పేసైతే తన దగ్గర ఉన్న గన్నుని తీసి తనకి షూట్ చేస్తూ ఉంటాడు. అది చూసిన గౌతమ్ అయితే చాలా టెన్షన్ పడిపోయి తన కాలు దగ్గర పడి నీ కాలు పట్టుకుంటాను. నువ్వు నన్ను చంపేయొద్దు. నాకు మళ్ళీ అంటే ప్రాణం. నాకు మల్లీకి నేనంటే ప్రాణం. మా ఇద్దరిని విడతీయొద్దు అని చెప్పేసైతే తన కాలు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటాడు. అది చూసిన అరవింద్ అయితే ఏంటి నువ్వు నన్ను బ్రతిమలాడుతున్నావా? ఆ రోజు నేను ఎంత హింస పడ్డానో నాకు తెలుసు అని చెప్పేసైతే నిన్ను ఈరోజు ఎలాగైనా చంపేస్తాను అని చెప్పి గన్ అయితే షూట్ చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. అది చూసిన గౌతమ్ అయితే చాలా టెన్షన్ పడిపోతూ వద్దు అరవింద్ అని చెప్పేసి అయితే బ్రతిమలాడుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అరవింద్ అయితే నేను మాత్రం నా మాట తప్పను అని చెప్పేసి అయితే అలా తనకి గన్ అయితే షూట్ చేద్దామని రెడీ అవుతూ ఉంటాడు. అది చూసిన గౌతమ్ అయితే చాలా కోపంతో అక్కడ ఉన్న అరవింద్‌ని అయితే కొడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అరవింద్ కూడా గౌతమ్‌ని కొడుతూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ అయితే కొట్టుకుంటూ ఉంటారు. అది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే గన్నుని షూట్ చేసేస్తూ ఉంటాడు. ఇంతలో ఆ బుల్లెట్ వెళ్ళి అక్కడ ఉన్న అరవింద్‌కైతే తగులుతూ ఉంటుంది. అది చూసి గౌతమ్ అయితే ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఏంటి ఇలా జరిగిందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.